జిల్లేడు చెట్టు దగ్గర ఇది ఒక్కటి పడేస్తే చాలండి. మీరు కోరుకున్న వ్యక్తులు ఖచ్చితంగా మీ కాళ్ళ దగ్గరకొస్తారు. మీ మాట వింటారు. మీకేంటంటే గనక ఎదురు చెప్పరని చెప్పొచ్చు. ఇది చాలా చాలా శక్తివంతమైన పరిహారం. అలానే కాకుండా ఇది చేసుకోవటం వల్ల తప్పకుండా ఫలితం అనేది వస్తుందన్నమాట. ఒక రకంగా చెప్పాలంటే మనం ప్రేమించిన వ్యక్తులు మన నుంచి విడిపోయినప్పుడు కావచ్చు, మన భర్త మన నుంచి దూరమైనప్పుడు కావచ్చు, అలానే కాకుండా మనం ఏంటంటే చక్కగా కలిసి ఉండాలని కోరుకుంటాం కదండీ! అలాంటి వాళ్లకు ఈ పరిహారం ఎంత చక్కగా పనిచేస్తుందంటే అంత చక్కగా పనిచేస్తుంది. అంత మంచి రిజల్ట్‌ని తెచ్చిపెడుతుందన్నమాట. అందుకే మర్చిపోకుండా ఏంటంటే గుర్తుపెట్టుకోండి, జిల్లేడు చెట్టు దగ్గర ఇది పడేయండి. ఇలా పడేస్తే మీరు ఏంటంటే ఎంత అంటే బాధలో ఉన్నా సరేనండి. ఇప్పుడు ఏంటంటే ఒక వ్యక్తి మన నుంచి దూరం అయిపోతే మనం చాలా బాధపడతాం, ఇబ్బంది పడతాం, ఏం చేయాలో అర్థం కాదు. కొన్ని పరిహారాలు చేసుకుంటాం, అయినప్పటికీ కూడా ఏం పెద్దగా ఫలితం రాదు కదా. రాక మనం ఏంటంటే ఇబ్బంది పడిపోతూ ఉంటాం కదా. అలాంటి వాళ్ళకైతే ఈ పరిహారం చక్కగా సిద్ధిస్తుందన్నమాట. ఇది చాలా చాలా పవర్ఫుల్ పరిహారం అండి. అందుకే మర్చిపోకుండా చేసుకోండి. ఇలా చేసిన తర్వాత ఏంటంటే రిజల్ట్ని చూసి మీరే షాక్ అయిపోతారనమాట. అంత చక్కగా మీకు పనిచేసే పరిహారం అనమాట. ముందుగా ఏంటంటే వీడియోని పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి, కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఆ తర్వాత ఏంటంటే మన భర్త కావచ్చు, లేదంటే మనం ప్రేమించిన వ్యక్తి కావచ్చు, వాళ్ళు ఏంటంటే బాగానే ఫస్ట్ ఏంటంటేనండి బాగానే ఉంటాం, మనం ఏంటంటే బాగానే అన్యోన్యంగా కలిసి ఉంటాము. అలానే కాకుండా ఏంటంటే మనకు గొడవలు అనేవి ఉండవు, ఉన్నా కానీ మనం సర్దుకొని పోతూ ఉంటాం. కొంతమంది భర్తలు ఎలా ఉంటారంటే కనుక భార్యని పట్టించుకోకపోవటం, నెగ్లెక్ట్ చేయటం, అలానే కాకుండా నువ్వు భార్యవు కాబట్టి ఇంట్లోనే ఉండాలి, ఇంట్లోనే పని చేయాలి అన్నట్టుగా కొంతమంది వ్యవహరిస్తూ ఉంటారు. అంటే అందరిలాగే ఉంటారని చెప్పట్లేదు. కొంతమంది పిల్లల కోసమే మరి భర్తకు దూరంగా ఉండలేక పిల్లల కోసం ఏంటంటే కనుక భరిస్తూ ఉంటారు. చాలా వరకు కూడా అండి మనం చూస్తున్నట్టయితే ఇలా, అంటే ఇప్పుడు ఈ జనరేషన్ ప్రకారం అలా లేదు, కానీ కొంచెం అలా ఉండొచ్చు కొన్ని చోట్లలో లేకపోవచ్చు. కానీ మన భర్త మన మాట విన్నాడనుకోండి, అంటే మన భర్త కేవలం మన మాట వినాలని కాదు, మనం కూడా భర్త మాట వినాలి. అలాంటప్పుడు మన లైఫ్ ఏంటంటే బాగుంటుందండి. అలాంటప్పుడు మన లైఫ్ ఏంటంటే కనుక మూడో వ్యక్తిని ఎంటర్ చేయకుండా మనం ఏదైనా సమస్య ఉన్నా, బాధ ఉన్నా మనమే మాట్లాడుకొని మనమే సర్దుకుపోయి మనమే ఏంటంటే కనుక కాంప్రమైజ్ అయ్యి, అలానే కాకుండా భర్త కూడా మనని గౌరవించి మన మాట విని ఏంటంటే ఉన్నాడనుకోండి, మన లైఫ్ ఎంత బాగుంటుందంటే కనుక అంత బాగుంటుంది. నలుగురు చూసి కుళ్ళుకునే అంత బాగుంటుందండి మన లైఫ్, నిజం చెప్పాలంటే కనుక. కానీ కొంతమంది ఏంటంటే మొండి చేష్టలు చేస్తూ ఉంటారు. నువ్వేంటి నాకు చెప్పేది, నువ్వు భార్యవి, నువ్వు ఇలాగే ఉండాలి, నువ్వు భర్తవి ఇలాగే ఉండాలి అన్నట్టుగా భార్యాభర్తలు ఏంటంటే కనుక చాలా వరకు కూడా విడిపోవటం, టార్చర్ అంటే ఇలా ఉంటూ ఉంటుంది. ఇవన్నీ కూడా మనము అంటే చూస్తూ ఉంటాం. అలా జరగకుండా ఉండాలంటే ఒకరినొకరు ముందు అర్థం చేసుకోవాలండి. అండర్స్టాండింగ్ అనేది ఉండాలి. నువ్వెంత నేనెంత అన్నట్టుగా తిట్టుకోవటం, కొట్టుకోవటం ఇది కరెక్ట్ కాదు. అలానే కాకుండా మీ భర్త మీ నుంచి దూరం నా భార్య కూడా మిమ్మల్ని అంటే దూరంగా పెడుతున్నా, ఇబ్బంది పెడుతున్నా, అలానే కాకుండా విపరీతంగా మీకు గొడవలు వస్తున్నా, అలానే కాకుండా ముఖ్యంగా చెప్పాలంటే ఎప్పుడు చూసినా కానీ మీరు అంటే తిట్టుకోవటం, కొట్టుకోవటం ఇదే జరుగుతుందని అనుకుంటారు కదా. అలాంటి వాళ్ళ పరంగా కూడా ఇప్పుడు చెప్పే పరిహారం మనకు అంటే సిద్ధిస్తుందన్నమాట. ఇది సిద్ధశాస్త్రంలో చెప్పబడ్డ పరిహారం, చాలా చాలా శక్తివంతమైనది కాబట్టి ఎవరైనా సరే చేయొచ్చు. మంచి కోసం మాత్రమే చేయాలి. మీరు అనుకోవచ్చు ఎప్పుడు కూడా ఏంటంటేనండి మంచి కోసం మాత్రమే చేయాలంటారంటే, మంచి కోసం చేస్తేనే మంచి ఫలితం వస్తుంది, చెడు కోసం చేస్తే చెడు ఫలితం వస్తుందండి. అందుకే మంచి కోసమే చేసుకోండి, మంచి ఫలితాలు రావాలి, చక్కగా ఉండాలి. పరిహారం సిద్ధించాలంటే మంచి పని కోసమే కదా మనం చేయాలి. ఏదో 4 రోజులు మనకు అవసరం కోసం మనం చేసుకున్నాం, పరిహారం పనిచేసింది, ఆ తర్వాత వాళ్ళని ఇబ్బంది పెడతామంటే కనుక మనకేంటంటే అది మంచి జరగదు, చెడే జరుగుతుంది. అందుకే మీరు చెడుగా ఆలోచించకండి, మంచిగా ఆలోచించండి, మంచి కోసం మాత్రమే చేసుకోండి. అలానే కాకుండా ఏంటంటే ఒక వ్యక్తి మీరు అంటే ఒక వ్యక్తి మిమ్మల్ని కోరుకుంటున్నారంటే కనుక ఆ వ్యక్తికి కూడా ఏంటంటే మీ పైన ఇష్టం ఉండాలండి. ముఖ్యంగా అలా ఉంటేనే కొన్ని పరిహారాలు పనిచేస్తాయి. మీరే ఇష్టపడి ఎదుటి వాళ్ళు మీకు అంటే విరుద్ధంగా ఉన్నారనుకోండి, మీరంటే అస్సలు కూడా పడట్లేదనుకోండి, అలాంటప్పుడు కొన్ని పరిహారాలు పనిచేయవు. కొంతమందికి పనిచేస్తాయి కొన్ని పరిహారాలు, కానీ కొంతమందికి అస్సలు కూడా ఏంటంటే కనుక పనిచేయవన్నమాట. అందుకే మీరు కోరుకున్న వ్యక్తి తప్పనిసరిగా మీ మాట వినాలి, మీకు అనుకూలంగా మారాలి, అలానే కాకుండా మీ చుట్టూదా తిరగాలి అన్నట్టుగా మీరు భావించుకొని పరిహారం చేయండి. ఇది భర్త మీద, ప్రేమించిన వ్యక్తి పరంగా, ఎవరి పరంగా సరే చేయొచ్చు. ఇలా ఏంటంటే మనం నమ్మకంతో చేయాలండి. ఈ పరిహారం చేసేటప్పుడు నాన్ వెజ్ తినకూడదు, తలస్నానం చేయాలి. అలానే కాకుండా సమయం సందర్భం ఏమీ లేదు, తిదివార నక్షత్రం లేదు. కాకపోతే మనం ఏంటంటే ఎప్పుడు పడితే అప్పుడు చేయకూడదు. దీనికంటూ ఒక నియమం ఉంది, ఒక నిష్ట కూడా ఉందన్నమాట. ఆ పద్ధతితో మనం గనక చేసుకుంటే తప్పకుండా మనం ఇంకా అంటే రిజల్ట్ని పొందుతాము. ఇది పడేయటం వల్ల కేవలం ఏమవుతుందంటే కనుక గుర్తుపెట్టుకోండి, విడిపోయిన వారు కలిసే అవకాశం ఉంటుంది. దూరం అయిపోతారు కదా. కొంతమందికి భర్త అంటే చాలా ఇష్టం ఉంటుందండి, భార్యకు కూడా ఏంటంటే కనుక భర్త ఇష్టం ఉంటుంది, భర్త కూడా భార్య ఇష్టం ఉంటుంది, ఉండదని కాదు. కొన్నిసార్లు సిచ్యువేషన్స్లో ఏంటంటే అనుకూలించక దూరం అవుతూ ఉంటారు కదా. అలాంటి వాళ్ళు కూడా ఏంటంటే ఈ పనిని చేయటం వల్ల కలిసే అవకాశం ఉంటుంది. మీ భర్త మీ మాట వినటం, మీరు కూడా మీ భర్త మాట వినటం, ఇదంతా కూడా జరుగుతుందన్నమాట. ఇదంతా కూడా మీరు చూసే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు
ఇలా ఈ పనిని చేయండి. ఉదయం 5 గంటల నుంచి మొదలుకొని సాయంత్రం ఏంటంటే 7 లోపే చేయాలి. మిగతా సమయాలలో చేసుకుంటే ఫలితం రాదు. మీరేంటంటే ఎంత చేసినా కానీ పని చేయదనమాట పరిహారం. అందుకే ఆ సమయాలలోనే చేయండి. చీకటి పడ్డ తర్వాత ఇలా పచ్చని వృక్షాల దగ్గర ఏ పరిహారాలు చేయకూడదు. పచ్చని వృక్షాల దగ్గర ఏది కూడా మనం ఏంటంటే పట్టుకోకూడదు. ఇలా చేయకూడదండి. ఎందుకంటే ఎంత మంచి ఉంటుందో అంత చెడు కూడా ఉంటుంది. ముఖ్యంగా జిల్లెడు చెట్టు ఏంటంటే చాలా మందికి తెలియదండి. ఇది అతీత శక్తివంతమైనదనమాట. చాలా శక్తులతో కూడుకొని ఉంటుందన్నమాట. జిల్లెడు చెట్టు దగ్గర ఏ పరిహారం చేసుకున్నా, ఏ విధి విధానాన్ని ఆచరించినా మనం ఏంటంటే కనుక ఏది అంటే పరిహారాన్ని చిన్నదని సరే మనం పాటించామనుకోండి, జిల్లెడు చెట్టు దగ్గర చేసుకున్నామనుకోండి, ఇంకా తిరుగుండదండి. మనకు రిజల్ట్ వస్తుందన్నమాట. మనం ఇంకా అందులో ఎలాంటి డౌట్లు సందేహాలు పెట్టుకోవాల్సిన అవసరమే లేదనమాట. ఇంకా తప్పనిసరిగా మార్పు అనేది మనం చూస్తాం. ఆ మార్పుని మనమే మన కళ్ళతో చూసి షాక్ అయిపోతామండి. అంత అంటే చక్కటి పరిహారం అని చెప్పొచ్చండి. కాబట్టి జిల్లెడు చెట్టు దగ్గర ఇది పడేయండి. ఏం చేయండి అంటే ముందుగా మీరు స్నానం చేసుకుంటారు కదా, నాన్ వెజ్ తిని ఉండకూడదండి. మీరు ముందు రోజు తిన్న స్నానం చేసుకుంటారు కాబట్టి పర్వాలేదనమాట. అలా జిల్లెడు చెట్టు దగ్గరికి ఏంటంటే వెళ్ళేటప్పుడు మీ ఇంట్లో నుంచి గుర్తు పెట్టుకొని ఆవాలు తీసుకోండి. మీరు అనుకోవచ్చు ఆవాలతో ఏం జరుగుతుందంటే, ఆవాలు తంత్రపరంగా మంత్రపరంగా ఉపయోగిస్తారు. చాలామందికి వీటి గురించి తెలియదు. మనం ఏంటంటే వంటల్లోనే వాడుకుంటాం కదా, ఇందులో ఏముంటుంది, ఇందులో అంటే దీని పరంగా మాకేం పనిచేస్తుంది, అసలు ఏం ఫలితం రాదు అనుకుంటారు. కానీ మీరు అక్కడే పొరపాటు పడ్డటండి. ఈ ఆవాల్లో అతీత శక్తి అనేది దాగుంటుంది. దీనివల్ల ఎంత మంచి రిజల్ట్ వస్తుందంటే మీరు నమ్మరు, చెబితే అంత మంచి రిజల్ట్ వస్తుంది. ఆవాల్లో 2 రకాలు ఉంటాయి. ఒకటి పసుపు ఆవాలు, ఇంకొకటి వచ్చేసి నలుపు ఆవాలు. ఏ ఆవాలైనా సరే ఫలితం రావాలంటే నమ్మకం అనేది ఉండాలి. ముఖ్యంగా నమ్మకం లేదనుకోండి, ఆ పరిహారం మనకు పనిచేయదు. మీరు ఎంత ప్రయత్నించినా కానీ అది ఫలితాన్ని ఇవ్వదనమాట. నమ్మకంగా చేసుకున్నారనుకోండి, నమ్మటం అంటే ఏమీ లేదండి, మాకు జరుగుతుంది, మేము నమ్మే చేసుకుంటున్నాం, మాకు బాగుంటుంది, మాకు మంచిగా అంటే ఫలితం వస్తుంది అన్నట్టుగా భావించుకోండి. మంచి జరుగుతుంది అనుకోండి, మంచి జరుగుతుంది, చెడు జరుగుతుంది అనుకోండి, చెడే జరుగుతుంది. ఇంతే, ఇంకెంతకు మించి మీకు అంటే పెద్దగా చెప్పాల్సింది కూడా లేదండి. చాలా వరకు కూడా మనం పరిహారం దేనికోసం చేస్తాం, మంచి కోసమే చేస్తాం. కొంతమంది ఏంటంటే మూర్ఖత్వంగా ఆలోచించి చెడు కోసం చేస్తూ ఉంటారు. అలా చేయకూడదు. ఇంకా అలానే కాకుండా ఇలా ఆవాలు తీసుకోండి. ఏవి ఉంటే అవి తీసుకోండి. పసుపు ఆవాలు ఉంటే చాలా బెటర్ అండి. అలానే కాకుండా మీకు నల్ల ఆవాలు అచ్చం అండి, అందులో ఏవి కూడా పోపు గింజలు కలపకూడదనమాట. ఇలా అచ్చం ఆవాలు తీసుకోండి. చిన్నవా పెద్దవి ఏవైనా సరే ఒక స్పూను, ఒక చిన్న టీ స్పూన్, ఎక్కువగా అవసరం లేదనమాట. ఈ ఆవాలు తీసుకోండి, ఒక పేపర్లో వేసుకోండి, ఒక చిన్న టీ స్పూన్ తీసుకోండి. మీరు ఏంటంటే స్నానం చేశారు, ఇంకంతా అయిపోయింది కదా, ఇంకా జిల్లెడు చెట్టు దగ్గరికి వెళ్ళండి. ముందుగా నమస్కారం చేసుకోండి. నీళ్లు తీసుకెళ్తే ఒక చెంబడి నీటిని సమర్పించండి. నీళ్లు తీసుకెళ్ళకపోయినా అక్కడికి వెళ్ళి నమస్కారం చేసుకోండి. ప్రకృతి మాత, మా అవసరం కోసం ఈ పరిహారం చేస్తున్నాము. ఈ పచ్చడి వృక్షం దగ్గర మేము ఇది పడేస్తున్నాం కాబట్టి మా పరిహారం మాకు పనిచేయాలి అన్నట్టుగా మీరు నమస్కారం చేసుకోండి. అలా చేసుకున్న తర్వాత ఈ ఆవాలు ఉన్నాయి కదా, ఈ ఆవాలను తీయండి. అంటే మీరు ఇలా పొట్లం కట్టారు కదా, పొట్లం విప్పండి. విప్పిన తర్వాత ఇప్పుడు చెప్పి ఈ మంత్రం పఠించండి. అంటే ఈ మంత్రానికి అంతటి శక్తి ఉందా అంటే కనుక ఖచ్చితంగా శక్తి ఉంది. ఈ మంత్రం అంత పవర్ఫుల్ అండి. ఈ మంత్రం చాలా చిన్నదే, ఫలితం ఎక్కువగా ఇస్తుంది. కాబట్టి ఆవాలను ఆ పేపర్లో పెట్టేసి మీరు చేతిలో పట్టుకొని ఏమనండి అంటే కనుక ఇక్కడ చెప్పే విధంగా అండి, ఓం ఫట్, ఓం ఫట్, అంతే. అంతకు మించి మీరు చదవాల్సింది లేదు, అంతకు మించి మీరు చెప్పాల్సింది లేదు. ఈ మంత్రం తంత్రశాస్త్రంలోదైతే, పరిహారం సిద్ధశాస్త్రంలోనిది. గుర్తుపెట్టుకోండి. అంటే సిద్ధశాస్త్రం అంటే కనుక అక్కడ అన్ని పరిహారాలు కూడా అనుభవాలతో చెప్పేవి, వాళ్లకు ఫలితాలు వచ్చిన తర్వాతే అక్కడ మనకు చెప్పడం జరుగుతుంది. అందుకే సిద్ధశాస్త్రంలో చెప్పిన పరిహారాలు తప్పక సిద్ధిస్తాయి. కొన్ని పరిహారాలు పనిచేయవండి, ఫలితాలు రావండి అనుకుంటారు కదా మీరు, అలా కాదండి. మనకేంటంటే కొన్నిసార్లు పరిహారాలు మనం చేసే పద్ధతి మారుతుంది, మనం చేసే విధి విధానం మారుతుంది. మనకు గ్రహాల అనుకూలత లేకపోయినా, మనం సరిగ్గా అంటే పరిహారం చేయకపోయినా, అలానే కాకుండా ఏదో చేశామంటే చేశాములే అనుకున్నా కానీ కొన్ని పరిహారాలు అయితే సిద్ధించవండి. నమ్మకం అనేది ఉండాలి. మనం ఏంటంటే కనుక చక్కగా నమ్మి పరిహారం అనేది కరెక్ట్గా చేసుకోవాలి. అలానే కాకుండా ఆవాల మీద ఏంటంటే ఇలా మీరు ఈ మంత్రం చల్లి మీ భర్త పేరు చెప్పుకోండి. అలా మీ భర్త పేరు ఏది ఉంటే అది, నా మాట వినాలి, నాకు అనుకూలంగా మారాలని సంకల్పం చెప్పుకొని ఆవాలని ఏంటంటే జిల్లెడు చెట్టు దగ్గర పడేసి వెనక్కి తిరిగి చూడకూడదు. ఒకవేళ చూస్తే మాత్రం పరిహారం పనిచేయదు, ఇప్పుడే చెప్పడం జరుగుతుంది. అలా మీరు వెనక్కి తిరిగి చూశారనుకోండి, అదేం పెద్దగా పనిచేయదు, ఫలితాలను ఇవ్వదనమాట. వెనక్కి తిరిగి చూడకుండా మీరు మీ భర్త పేరు తలుచుకొని మీ మాట వినాలి, మీకు అనుకూలంగా మారాలి. అలానే కాకుండా ఇద్దరు చక్కగా కలిసి ఉండాలి, ఇబ్బందులు అనేవి ఉండకూడదనేసి సంకల్పం చెప్పుకోండి. ప్రేమించిన వ్యక్తుల పరంగానైనా సరే, ఇష్టపడ్డ భర్త పరంగానైనా సరే, ఏదైనా రిలేషన్స్లో ఉంటారు కదా, చాలా క్లోజ్గా ఇద్దరికి ఒకరొకరు ఇష్టం ఉండే రిలేషన్స్లో ఉంటూ ఉంటారు కొంతమంది, అలాంటి వాళ్ళు కూడా చేయొచ్చు, ఏం కాదు. కాకపోతే నమ్మకంతో చేసేసుకోండి, సరిపోతుంది. ఇంటికి వచ్చి కాళ్ళు చేతులు శుభ్రం చేసుకోండి, ఎవరితో పంచుకోకండి. చూడండి, వారం తిరిగేసరికి మీ భర్త ఎలా మారుతారు, మీరు ప్రేమించిన వ్యక్తి ఎలా మారుతారు అనేది చూసి మీరు ఆశ్చర్యపోతారండి ఖచ్చితంగా.